స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. పవన్ కళ్యాణ్ గారిపై వాలంటీర్ల నెపంతో వాలంటీర్ల ద్వారా ఎన్నో రకాలుగా కేసులు వేయించి కుట్రలు పన్నాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టించాలని విజయవాడలో అయితే జడ్జి గారు తీసుకోలేదు, వాలంటీర్ కేసు యాక్సెప్ట్ చేయలేదు. కానీ విజయవాడ తీసుకొని గుంటూరు వాలంటీర్లు అని చెప్పి ఒక గుంటూరులో కొంతమంది వాలంటీర్ల ద్వారా కేసు వేయించి క్రిమినల్ కేసు పెట్టించాడు సెక్షన్స్ కింద. కానీ పవన్ కళ్యాణ్ గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కదండి, పోలీసులు ఇష్టం కేసులు పెడతారు కదా, పెట్టారు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే ఏమైంది, మామూలుగా ఎవరైతే ఏ వాలంటీర్లు సంతకం పెట్టారో ఆ వాలంటీర్లు పిలిచారు, పర్సనల్గా కోర్టులో చెప్పించారు. వాళ్ళు అన్నారు ఆ సంతకాలు మాకు కావాలంటే అసలు మేము కేసు పెట్టనే లేదని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి కుట్ర బయటపడింది. ఎందుకు ఆ నీచమైన బతుకు జగన్మోహన్ రెడ్డి, నీకు ఎందుకు అంత నీచంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని బంధించాలనుకున్నావు? ఆయన ఏమన్నాడు, వాలంటీర్లు సేకరించిన సమాచారము తప్పుదారి పడుతుంది, దానివల్ల అమాయకమైన స్త్రీలు మోసగించబడుతున్నారు, దాని ద్వారా కొంతమంది అసాంఘిక శక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, ఇన్ఫర్మేషన్ మీరు హైదరాబాద్ పంపిస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి ఇంతవరకు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ నోరు మెదపలేదండి. సన్నాసి స్వాములు అనకూడదు కానీ నోరు మెదపలేదు. ఏమైంది ఇన్ఫర్మేషను, వాళ్ళతో ఎందుకు సేకరించావు, అనవసర విషయాలు ఎందుకు సేకరించావు? ఎవరికంటే ఏం కావాలండి, నువ్వేం కులం కావాలి, నువ్వు ఎక్కడ పని చేస్తుంది కావాలి, నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా కావాలి, నీకు స్కూటర్ ఉందా కావాలి, సైకిల్ ఉందా కావాలి, టీవీ ఉందా కావాలి, అంతేగా నీ భర్త ఎక్కడుంటాడు, నీ భర్త ఎప్పుడు వస్తాడు, ఇవే ఇన్ఫర్మేషన్. ఎందుకని ఎదవలకి, అందుకే ప్రజలు చెప్పుతో కొట్టారు, సిగ్గులేదు ఎదవలకి. ఇంకాను వాలంటీర్లు వాడుకొని పవన్ కళ్యాణ్ కానీ నానా ఇబ్బంది పెట్టాలని చూశాడండి జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఏం తప్పు మాట, ఆయన ఇప్పటికీ అదే మాట నిలబడి ఉన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏమైంది, ఎవరికి ఇచ్చారు, వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తులు ఉపయోగపడింది, 30,000 మంది స్త్రీలు మిస్ అయ్యారు, దానికి మాట్లాడరు. పాత హోంమంత్రి మాట్లాడరు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఇన్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని క్రిమినల్ కేసు ద్వారా జైలు పెట్టించాలని శతవిధాలా ప్రయత్నించాడు. దొంగ కేటు డకోటా ముఖ్యమంత్రి అండి, ఇప్పుడు కాదు సార్, ఎక్స్ ముఖ్యమంత్రి డకోటా. ఆయన అడిగింది ఏంటి, సమాచారం సేకరించింది మాత్రం వాస్తవం కాదా, దానికి ఎంతో సమానం చెప్పారా? అందుకే అంటారు ఇంత చేశారు, ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లకు పరిమితి చేశారు, ఓట్లు 39 పాయింట్ ఎంతో వచ్చినాయి. ఆ ఓట్లు అవి నీ సొంతం అనుకుంటున్నావా, అయిపోయింది. దాన్ని చాలామంది జనసేన పార్టీకి వచ్చేసారు ఆల్రెడీ. అది నీ దగ్గర లేదు ప్రస్తుతం. నీ దగ్గర ఉన్నది కరెక్ట్గా ఉంటే మహా ఉంటే ఒక 23-22% ఓట్లు ఉంటాయి. ఇంకా నువ్వు ఇట్లా చేస్తే అవి కూడా పోతాయి, ఉన్న 4 మనుషులు పోతారు, చివరికి నీకు నువ్వే దిక్కు అవుతావు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీతో పాటు ఎవరైతే సపోర్ట్ చేసి నీ పక్కన చేరతారో ఎవరైతే వాళ్ళకు నువ్వు వాళ్ళు జోగి రాసుకుని బూడిద మిగులుతారు. ఇంత చేసినా బుద్ధి రాలేదని ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు తెలుసా అండి, పెద్దలు. అందుకే అలా ప్రజలు అనుకుంటారండి. అందుకే పెద్దలు చెప్తారు, ఎలకతోక పెట్టి గోదావరి నదులు కావచ్చు, కృష్ణా నదులు కావచ్చు, ఏడాది ఉతికిన తోకను ఏమవుద్దండి, నలిపే కానీ తెలుపుగా మారదు. అట్లాగే ఈ వైసీపీ వాళ్ళ బుద్ధి మారదు, వీళ్ళు మారని ప్రజలు అనుకుంటున్నారండి. ఇది నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరూ తాకలేరు. ఆయన నీతి నిజాయితీ గల వ్యక్తి, నిబద్ధత గల వ్యక్తి. ప్రపంచంలో అంత గొప్ప వ్యక్తి దొరకడం చాలా అదృష్టం. ఆంధ్రప్రదేశ్కి భారతదేశం అదృష్టం అండి. మనం ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కనుక తెలుగు ప్రజలారా, భారతీయులారా, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రార్థనలు చేయండి. ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తికి ఎటువంటి హాని జరిగినా మనం బాధపడవలసింది. ఆయన జరగకుండా ఉండడం కోసం మనం ప్రతిరోజు భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.